వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ అష్ఫాక్ పేరు జిల్లా స్థాయిలో మారుమోగుతుంది. సొంతూరు గొట్లపల్లిలో ఆయనకు గ్రామస్తులు బాణసంచాలు పేల్చి ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులతో పాటు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టిలో మాణిక్యంలాగా మారుమూల ప్రాంతమైన గొట్లపల్లి నుంచి సివిల్స్లో ఎంతో కష్టపడి ర్యాంకు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. నేటి యువత మొహమ్మద్ అష్ఫాక్ను ఆదర్శంగా తీసుకొని మరెన్నో ఉన్నతమైన పదవులు పొందేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. అష్ఫాక్ను ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు. जरा కూడా కలవచ్చు. దయచేసి శారద గారు సన్మానం చేయడం జరుగుతుంది మన అష్ఫాక్ గారికి. మన డ్వాక్రా మహిళా సంఘం అధ్యక్షులు చేయడం జరుగుతుంది. ఆ యువ మన అష్ఫాక్ గారు జరుగుతుంది. చంద్రమ్మ గారు సన్మానం చేయడం జరుగుతుంది. हमारे जाफर साहब के वालदा मुलाकात करने वाले उन्होंने मुलाकात करने वाले हमारे जाफर साहब के चाची వాళ్ళ ఇంటికాడికి పోయి కలవడం జరుగుతుంది. సన్మానం అక్కడే జరుగుతుంది.
మన విలేజ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రెడ్డి గారు కూడా सरदार भाई मुलाकात कर रहे हैं। बहुत मेहनत करे इस्माइल भाई గొట్లపల్లి గ్రామానికి ఒక మంచి వెలుగు తెచ్చినటువంటి అశ్వక్ గారు వారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇక్కడ చూస్తే గ్రామంలో చూస్తే వాళ్ళ ఇల్లు చూస్తే అర్థమవుతుంది. ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఐఏఎస్ స్థాయికి పోయిందంటే ఎంత కష్టపడితేనే ఆ స్థాయికి పోతుందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రపంచంలో జీవించి ఈరోజు ఐఏఎస్ అంటే ఒక మామూలు మాటలు కాదు. పిఎంసీ కానీ మెయిల్సీ కానీ ఇంటర్వ్యూ వరకు 4 times నేను అడిగాను. ఇప్పుడే ఎన్నిసార్లు అటెండ్ చేసినామంటే 4 times కూడా మొక్కు దీక్షతోని సివిల్స్ అంటే రోజు 18 గంటలు చదువుతున్న సివిల్స్ పాస్ అవుతారు. ఒక దాదాపుగా నేను కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఖచ్చితంగా సివిల్ సర్వీస్ లో నేను దాంట్లో చేయాలని ఒక పట్టుదలతోని ఈరోజు సివిల్ సర్వీస్ చేయడం పెద్దూరు మండలానికి గొట్లపల్లి గ్రామానికి ఒక కళ ఒక మంచి విజయాన్ని చేకూర్చి ఈ మారుమూల గ్రామాలకి ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి వాళ్ళ ఫాదర్ కు కానీ వాళ్ళ మదర్ కి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎందుకంటే తను ఇన్ని సంవత్సరాలు కూడా కష్టపడి తను చదివిందంటే కూడా వాళ్ళ ప్రోద్బలం తల్లిదండ్రుల ప్రోద్బలం కూడా చాలా అవసరము. వారు ప్రోద్బలం వల్లనే తన స్థాయికి వెళ్ళిందని చెప్పి కూడా నేను తప్పకుండా. ఎందుకంటే నేను కూడా నా కొడుకు కూడా సివిల్స్ మెయిన్స్ 3 times రాసిండు. ఒకసారి ఇంటర్వ్యూలో కూడా లాస్ట్ డ్రాప్ అయ్యింది కనుక నేను తెలిసి సివిల్ సర్వీస్ అంటే ఏందో నా అనుభవంతో చెప్తా ఉన్నాను. మీరు ఐఐటి చేసినంత వరకు సినిమా వాళ్ళంటే కూడా తెలియనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆ స్థాయి వాళ్ళు ఈరోజు సివిల్ సర్వీస్ పాస్ అయ్యారు. సివిల్ సర్వీస్ లో గెటన్ అవుతారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఇందు కూడా పెద్ద మండలంలో చాలా మటుకు వీరిని యువత వీరిని ఆదర్శం తీసుకొని ఇంకా సివిల్ సర్వీస్ లో రావాలని చెప్పి కూడా కోరుకుంటూ వీరికి మనస్ఫూర్తిగా వీరికి అభినందించుకుంటూ వీరిని ఇంకా 10 మందికి వీళ్ళు ఉపయోగపడే విధంగా వీరికి జూనియర్స్ కి కానీ ఇలా మంచి సైన్స్ ఇచ్చుకుంటూ వీళ్ళ కింది స్థాయి వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చేంత వరకు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా